ఆంధ్రుల కళ నెరవేరింది. ప్రజా రాజధాని అమరావతికి పార్లమెంట్ వేదికగా చట్టాభిషేకం జరిగింది. ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అన్న నినాదం నిజమైంది. నవ్యాంధ్రప్రదేశ్ని నవపదంలో నడిపేందుకు అమరావతి రాజధానిగా రూపుదిద్దుకోబోతోంది. అమరావతికి చట్టబద్ధత బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపింది. ఈ చారిత్రాత్మక ఘట్టం ఆంధ్రప్రదేశ్ చరిత్ర పుటల్లోకెక్కింది. అమరావతికి చట్టబద్ధతపై వైసీపీ వాదన ఏంటి? ప్రజా రాజధానిపై కూటమి వివరణ ఏంటి? ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖ చిత్రంలో కీలక అధ్యాయం మొదలైంది. ఏళ్ల తరబడి నెలకొన్న సందిగ్ధతకు తెరదించుతూ పార్లమెంటు వేదికగా అమరావతికి చట్టబద్ధత కల్పించడం రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అనే నినాదం పార్లమెంటు సాక్షిగా ఆమోదం పొందటంతో ఆంధ్రుల కల సాకారమైంది. जो सदस्य इसके पक्ष में है वो हाँ कहें, जो सदस्य विरोध में है वो ना कहें। मेरे विचार में निर्णय हाँ वालों के पक्ष में हुआ, हाँ वालों के पक्ष में हुआ। खंड 1 अधिनियम सूत्र और विधेयक का पूरा नाम विधेयक के अंग बने। ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తరువాత నవ్యాంధ్రప్రదేశ్కు రాజధాని ఎంపిక అనేది భావోద్వేగాలతో కూడిన అంశంగా మారింది. అమరావతికి శంకుస్థాపన చేయటం, ఆ తరువాత ప్రభుత్వం మారటం, 3 రాజధానుల ప్రతిపాదనలతో అమరావతి భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. అయితే మళ్లీ ఇప్పుడు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం సమన్వయంతో ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అమరావతిని గుర్తిస్తూ లోక్సభలో బిల్ని ఆమోదించడం గ్రేట్ మైల్ స్టోన్. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్ట సవరణ పేరుతో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ లోక్సభలో బిల్ని ప్రవేశపెట్టారు. 2 గంటల పాటు దీనిపై చర్చ జరిగింది. టీడీపీ, బీజేపీ, జనసేన, కాంగ్రెస్, వైసీపీ, సమాజ్వాదీ సహా వివిధ పార్టీల ఎంపీలు చర్చలో పాల్గొన్నారు. చర్చ ముగిసిన తరువాత బిల్కు ఆమోదం తెలిపినట్లు స్పీకర్ స్థానంలో ఉన్న తెన్నేటి కృష్ణప్రసాద్ ప్రకటించారు. వైసీపీ మినహా సభలోని అన్ని పార్టీలు రాజధానిగా అమరావతికే ఓటు వేశాయి. जो सदस्य इसके पक्ष में है वो हाँ कहें, जो सदस्य विरोध में है वो ना कहें। मेरे विचार में निर्णय हाँ वालों के पक्ष में हुआ, हाँ वालों के पक्ष में हुआ। विधेयक पर विचार करने हेतु प्रस्ताव को स्वीकृत किया गया है। अब सभा विधेयक पर खंडवार विचार करेगी. ఈ బిల్ రాజ్యసభలో పాస్ అవ్వటం కూడా లాంఛనమే. అమరావతికి చట్టబద్ధత బిల్పై పార్లమెంటులో జరిగిన చర్చ ఆశాంతం ఉత్కంఠభరితంగా సాగింది. అమరావతి చరిత్ర, సంస్కృతి, ఆవశ్యకతను సభ్యులు వివరించారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్షకు అద్దం పట్టేలా లోక్సభ వేదికగా అమరావతి గొప్పతనం దేశమంతటికి మరోసారి పరిచయం చేశారు. मैं माननीय गृह मंत्री जी की ओर से प्रस्ताव करता हूं कि आंध्र प्रदेश पुनर्गठन अधिनियम 2014 का संशोधन करने वाले को पुनः स्थापित करने की अनुमति दी जाए. 3 ముక్కల రాజధాని అనే పేరుతో ప్రజలను మభ్యపెట్టి 5 సంవత్సరాల అమూల్యమైనటువంటి కాలాన్ని ఆంధ్ర ప్రజల భవిష్యత్తుని కూడా వృధా చేశారు సార్. ఇది 1631 రోజులు ఆ తల్లుల కన్నీళ్లే ఈ రోజు ఈ చట్టానికి పునాది రాళ్లుగా మారుతున్నాయని వారు గ్రహించలేకపోయారు సార్. ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని గాని అప్పటి ముఖ్యమంత్రి గారిని గాని ఈ చరిత్ర ఎప్పటికీ మర్చిపోదు సార్. మా జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి తరఫున, పార్లమెంటు సభ్యుడిగా జనసేన పార్టీ మా ఎంపీల తరఫున ఆంధ్రప్రదేశ్కి రాజధాని ఎప్పటికీ ఒకే రాజధాని, అది అమరావతి అని చెప్పేసి మా పూర్తి సంపూర్ణ మద్దతు ఈ బిల్లుకి తెలియజేస్తున్నాము అధ్యక్ష. This is a bill which stops every speculation, every move, every onslaught on the new capital Amaravati by any future regime. With this bill, no one can move Andhra Pradesh a new capital even 1 inch. And this bill does not allow anyone to play Moodu Mukkalata.
with a new capital of Amaravati. రాజధానిగా అమరావతికి చట్టబద్ధత వస్తే అంతర్జాతీయ సంస్థలు, ఐటీ కంపెనీలు, ఇతర సంస్థలు అమరావతిలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతాయి. కేంద్ర బడ్జెట్ నుంచి రాజధాని నిర్మాణానికి స్పెషల్ గ్రాంట్లు పొందే అవకాశం కూడా పెరిగింది. ముఖ్యంగా అమరావతి కోసం భూములిచ్చిన వేలాది మంది రైతులకు తమ త్యాగం వృధా కాలేదనే నమ్మకం పెరిగింది. లోక్సభలో బిల్ ఆమోదం పొందగానే అమరావతి ప్రాంతంలో సందడి మొదలైంది. రైతుల సంబరాలు అంబరాన్నంటాయి. కూటమి ప్రభుత్వం అమరావతిని ఓ నగరంలా కాకుండా ఆంధ్రుల ఆత్మగౌరవంగా అభివర్ణిస్తోంది. రాష్ట్ర విభజన సమయంలో ఓ శక్తిమంతమైన నగరం అవసరమని, ఆ లోటును అమరావతి తీరుస్తుందని కూటమి నేతలు చెప్తున్నారు. 33,000 ఎకరాల భూమిని స్వచ్ఛందంగా ఇచ్చిన రైతుల నమ్మకాన్ని కాపాడటమే తమ బాధ్యతని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ముందు నుంచి చెప్తూ వచ్చారు. అందుకనుగుణంగానే అధికారంలోకి రాగానే అమరావతికి చట్టబద్ధత కల్పించే బాధ్యతను భుజానికెత్తుకుని దాన్ని సాకారం చేసి చూపించారు. అమరావతిని కేవలం పరిపాలనకే పరిమితం చేయకుండా విద్య, వైద్య, ఐటీ హబ్ గా మారుస్తామని కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. అమరావతి 5 కోట్ల మంది ఆంధ్రుల ఆస్తి అని చెప్తున్నారు. లోక్సభలో బిల్ ఆమోదం పొందటంతో అమరావతికి ఉన్న అడ్డంకులు దాదాపు తొలగిపోయినట్లేనని చెప్తున్నారు. రాజధాని కోసం సాగిన సుదీర్ఘ పోరాటం ఎట్టకేలకు పార్లమెంటు వేదికగా విజయం సాధించింది. రాజకీయ వాదోపవాదాలు ఎలా ఉన్నా ఏపీకి ఓ సుస్థిరమైన రాజధాని ఏర్పడటం అనేది గొప్ప పరిణామంగా కనిపిస్తోంది. రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి, యువత ఉద్యోగ అవకాశాలకు, ఏపీ భవిష్యత్కు రాజధాని అమరావతి కీలకంగా మారబోతోంది. పార్లమెంట్లో చట్టబద్ధతతో అమరావతికి తిరుగు లేదు అన్న చర్చ జరుగుతోంది. వైసీపీ అధికారంలోకి వచ్చినా క్యాపిటల్ మార్చడానికి వీలుండదు అని చెబుతున్నారు. పార్లమెంట్ ఉభయ సభల్లో ఆమోదం పొందితే రాజధానికి కావలసినంత రక్షణ లభించినట్లే అంటున్నారు. ఆ లెక్కన అమరావతిని ఎవరూ ఆపలేరా? వన్ అండ్ ఓన్లీ క్యాపిటల్ పై వైసీపీ వాదనేంటి? అమరావతికి చట్టబద్ధతపై ఆంధ్రాలో నడుస్తోన్న చర్చ ఏంటి? ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిపై ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. పార్లమెంటులో అమరావతికి చట్టబద్ధత కల్పించడం పెద్ద చర్చకే దారితీసింది. పార్లమెంటులో చట్టం చేస్తే భవిష్యత్తులో ఏ ప్రభుత్వం వచ్చినా రాజధానిని మార్చడం సాధ్యం కాదనే వాదన తెరపైకొస్తోంది. అయితే ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో సవరణలతో ఏపీ శాశ్వత రాజధానిగా అమరావతిని గుర్తిస్తూ పార్లమెంటులో బిల్ పాస్ చేయడం ద్వారా తిరుగులేని చట్టబద్ధత కల్పిస్తున్నారు. పార్లమెంట్ ఒక నగరాన్ని రాజధాని గుర్తిస్తూ చట్టం చేస్తే దాన్ని మార్చడం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోకి రాదు. ఒకవేళ మార్చాలన్నా మళ్లీ పార్లమెంట్ ఆమోదం తప్పనిసరవుతుంది. చట్టబద్ధత లభిస్తే కేంద్ర బడ్జెట్ నుంచి అమరావతి నిర్మాణానికి కేటాయించే నిధులపై ఎవరూ అభ్యంతరం చెప్పలేరు. ప్రపంచ బ్యాంక్ లాంటి సంస్థల నుంచి వచ్చే రుణాలకు కూడా ఇది భరోసానిస్తుంది. ప్రభుత్వం మారినప్పుడల్లా రాజధాని మారుతుందనే భయముంటే పెట్టుబడిదారులు రారు. అదే పార్లమెంటు రక్షణ ఉంటే అమరావతికి స్థిరత్వం వస్తుందని చెప్తున్నారు. అందువల్ల చట్టపరంగా చూస్తే పార్లమెంట్ ఇచ్చే రక్షణ చాలా బలమైంది. ఏపీలో ఇప్పుడున్న పొలిటికల్ ఈక్వేషన్స్ ప్రకారం కేంద్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా ఉంది. భవిష్యత్తులో కేంద్రంలోనూ సమీకరణాలు మారితే తప్ప అమరావతిని ఆపటం దాదాపు అసాధ్యమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ఈ విషయంలో వైసీపీ తన పాత వైఖరికే కట్టుబడింది. రాష్ట్రమంతా అభివృద్ధి చెందాలనేది తమ అభిమతమని చెప్పారు. రాయలసీమలో రెండో రాజధానిగా ఉంటుందని బీజేపీ చెప్పిందని, ఇప్పుడు మాట మార్చిందని ఎంపీ మిథున్ రెడ్డి అన్నారు. ప్రస్తుత ఫార్మాట్ లో ఉన్న బిల్లును వ్యతిరేకిస్తున్నట్టు స్పష్టం చేశారు. అమరావతికి గాని మరే ప్రాంతానికి గాని తాము వ్యతిరేకం కాదన్నారు. Amaravati is being built on the lands of farmers, sir. Sir, 34,000 acres has been given by farmers for land pooling. They have not taken 1 rupee. They have not taken any benefit, and they gave it, sir. They were promised completely developed plots, sir. In 2015, they were promised developed plots that they'll be given in 2 years.
And they were also promised that free education for their children. They were also promised housing schemes so that they can rebuild their houses and various other promises, sir. What is my situation right now? My children are getting affected. My families are getting affected. And he lost his life in that meeting, sir. It is fact. It is there in the news also we can see. Sir, I will tell you, sir, not one plot also was given. It is only shown on paper, and whenever they go, even Mr. Pemasani was speaking, sir. He was talking about farmers. In his very meeting, they have protested, and he said, I will get you arrested if you raise your voice. This is what has happened, sir. Sir, they are not bothered about the farmers of this state. They are not bothered about the farmers. ఈ బిల్కు వ్యతిరేకంగా వైసీపీ వాకౌట్ చేసింది. అమరావతికి ఎవరూ వ్యతిరేకం కాదంటూ క్లారిటీ ఇస్తూనే వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రానికి రాజధాని ఉండాలని రాజ్యాంగంలో లేదన్నారు. దేశంలో అతి పెద్ద స్కామ్ అమరావతి క్యాపిటల్ అన్నారు. ఇది ప్రజా రాజధాని కాదని, కుంభకోణాల రాజధానిని ఆరోపించారు. తాత్కాలిక సచివాలయం, అసెంబ్లీకి 1100 కోట్లు వృధా చేశారన్నారు. అమరావతికి బదులుగా ప్లాన్ బిని తాము ప్రతిపాదిస్తే సీఎం చంద్రబాబుకు నచ్చలేదన్నారు. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు అక్షరాలతో మావిగన్ పేరుతో క్యాపిటల్ ఏరియాగా ప్రకటించాలన్నారు. హైవేకు అటు ఇటు 110 కిలోమీటర్ల ప్రాంతాన్ని క్యాపిటల్ కారిడార్ గా డిక్లేర్ చేస్తే గ్రోత్ ఇంజన్ గా మారుతుందన్నారు. నేను అడుగుతా ఉన్నా, అసలు రాజ్యాంగంలో రాజధాని అనే పదం ఎక్కడైనా ఉందా అని? ఈరోజు చెన్నై అనేది పోర్ట్ సిటీ, బాంబే అనేది ఈరోజు పోర్ట్ సిటీ. ప్లాన్ బి కింద మేము చెప్పినాం, మచిలీపట్నం టు విజయవాడ 70 కిలోమీటర్లు, విజయవాడ టు గుంటూరు మరో 40 కిలోమీటర్లు, మొత్తం ఈ 110 కిలోమీటర్లు నేషనల్ హైవే రోడ్డు ఉంది. ఈ నేషనల్ హైవేకు కాస్త అటు ఇటుగా ఈ మొత్తం క్యాపిటల్ ఏరియా కింద డిక్లేర్ చేయండి. మచిలీపట్నం నుంచి ఎంఏ తీసుకోండి, విజయవాడ నుంచి విఐ తీసుకోండి, గుంటూరు నుంచి జియుఎన్ తీసుకోండి, మావి గన్ అని పేరు పెట్టండి. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, మా వి గన్. సరే, గన్ అంటే బాగుండదు నీకు, అది జగన్ అనేది గుర్తుకొస్తుంది లేదనుకుంటే సరే వేరే పేరు పెట్టండి. అమరావతిని మళ్లీ మార్చకూడదనే రూల్ ఏమైనా ఉందా అని వైసీపీ నేతలు కూడా ప్రశ్నిస్తున్నారు. రాజధాని ఫెయిల్ అయితే ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలకు క్యాపిటల్ ని మార్చే అధికారం లేదా అని ప్రశ్నించారు. ఏపీ రాజధాని మద్రాస్ నుంచి కర్నూలుకి, అక్కడి నుంచి హైదరాబాద్ కి, తరువాత అమరావతికి మారలేదా? ఇక్కడి నుంచి మరో ప్రాంతానికి వెళ్లదా అని లాజిక్ లో చెప్తున్నారు. అయితే అమరావతికి చట్టబద్ధత బిల్లు పార్లమెంటులో ప్రవేశపెట్టడం చరిత్ర అన్నారు సీఎం చంద్రబాబు. రాబోయే రోజుల్లో అమరావతిని ఎవరూ టచ్ చేయలేరని, ఏపీకి ఏకైక రాజధానిగా ఉంటుందని స్పష్టం చేశారు. వైసీపీది 3 ముక్కలాటని, అమరావతిపై దుష్ప్రచారం చేశారని చెప్పారు. ఎవరేం చేసినా భవిష్యత్తులో రాజధాని అమరావతిని అంగుళం కూడా కదపలేరన్నారు. నా జీవితంలో ఇలాంటి పార్టీని, ఇలాంటి వ్యక్తిని చూడలేదంటే అతిశయోక్తి కాదని మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నా. రాష్ట్రాన్ని విధ్వంసం చేసి ఆనందం పొందారు. మొన్న కూడా నేను ఒక చట్టం తీసుకొచ్చే మునుపు కేంద్రం ఒక తీర్మానం పంపిస్తే ఇమ్మీడియట్గా చేస్తామని అడిగితే నేను మేఘాల పైన అసెంబ్లీ సమావేశం పెట్టి ఢిల్లీకి పంపించాం. అసెంబ్లీ సమావేశాలకు కూడా రాలేదు. అది ఒక రాజకీయ పార్టీ ఎట్లా ఊహిస్తారో మీరు నాకు అర్థం కాల. ఇంకా ఎవరైనా ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకోవాలంటే సిగ్గుపడాలి తప్ప అలాంటి పార్టీ వల్ల మనకు వచ్చే లాభం ఏమీ లేదని కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. లోక్సభలో అమరావతి చట్టబద్ధత బిల్ చర్చలో పాల్గొనకుండా వైసీపీ సభ్యులు వాకౌట్ చేయటం వారి ద్రోహబుద్ధికే నిదర్శనమన్నారు మంత్రి నారా లోకేష్. జగన్ ఎన్ని జన్మలెత్తినా అమరావతిలో ఒక్క ఇటుకను కూడా తాకలేరని, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని ఆపలేరని ట్వీట్ చేశారు. ఇక లోక్సభలో చర్చలో పాల్గొనకుండా వాకౌట్ చేసిన వైసీపీ రాజ్యసభలో ఏం చేస్తుందనేది ఆసక్తిగా మారింది. ఏదేమైనా ఏపీలో అమరావతిపై అనేక రకాల చర్చలు నడుస్తున్నాయి. రాజధాని కోసం భూములిచ్చిన వేలాది మంది రైతులకు పార్లమెంట్ చట్టబద్ధత అనేది ఓ పెద్ద విజయమనే చెప్పాలి. వారి త్యాగానికి ఓ శాశ్వత గుర్తింపు లభిస్తుందని భావిస్తున్నారు.